గోదావరి పుష్కరాలను వైభవంగా నిర్వహించాలని ప్రభుత్వం సంకల్పిస్తోంది. 4 అంచెల ప్రచార వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. అంతర్జాలం, సామాజిక మాధ్యమాల ద్వారా అంతర్జాతీయంగా ప్రచారం కల్పించేందుకు సన్నాహాలు చేస్తోంది. పుష్కరాలపై ప్రత్యేక లఘు చిత్రాన్ని రూపొందించి ప్రచారం చేసేందుకు నేషనల్ జియోగ్రఫికల్ ఛానల్ ముందుకొచ్చింది. కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకురావాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కార్యక్రమాలు రూపొందిస్తోంది. పుష్కరాలకు వచ్చే కోట్ల మంది భక్తులకు ఎక్కడా అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేస్తోంది. పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. పుష్కరాల ప్రాశస్త్యాన్ని వివరించే 5 పాటలను రచించే బాధ్యతను సిరివెన్నెల, జొన్నవిత్తుల, అనంత శ్రీరామ్లకు అప్పగించింది. ఈ గీతాలను గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో పాడిస్తున్నారు. ఈ పాటలను ముఖ్యమంత్రి ఈ నెలాఖరులోగా విడుదల చేయనున్నారు. దృశ్య, శ్రవణ మాధ్యమాల్లో వీటిని వినిపించనున్నారు. సినిమా హాళ్లలో ప్రదర్శన ద్వారా ప్రజాబాహుళ్యంలోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ప్రధాన భావగీతాన్ని కాలర్ ట్యూన్ లాగాను అందిస్తారు. పుష్కరాల విశిష్టతను చాటి చెప్పేందుకు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో అక్కడి ప్రాంతీయ భాషలలో వీటిని ప్రచారం చేస్తారు. అంతర్జాలం, సామాజిక ప్రసార మాధ్యమాల ద్వారా అంతర్జాతీయంగా ప్రచారం చేయనున్నారు. అంతర్జాతీయ టెలివిజన్ ఛానల్ నేషనల్ జియోగ్రఫీ పుష్కరాలపై 1 గంట నిడివిగల లఘు చిత్రాన్ని రూపొందించి ప్రపంచవ్యాప్తంగా ప్రసారం చేసేందుకు అంగీకరించింది. పుష్కరాల సమయంలో ఉదయం ప్రవచనాలు, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. కొవ్వూరు, నర్సాపురం, అంతర్వేది, పాలకొల్లు, ద్రాక్షారామం, కోటిపల్లి, 12 ప్రాంతాలలో ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రాజమండ్రి మొదటి రైలు వంతెనపై లేజర్ షోకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ పర్యాటకం అభివృద్ధికి పుష్కరాలను ప్రధానంగా ఉపయోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, విశాఖ నుంచి పుష్కర ప్యాకేజీలను రారసం ప్రైవేట్ ట్రావెల్స్ సిద్ధం చేస్తున్నాయి. పుష్కరాలకు దేశంలోని ప్రముఖులను ఆహ్వానించనున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులను ఆహ్వానించనున్నారు. ఇప్పటికే పలువురు పీఠాధిపతులు, మఠాధిపతులకు ఆహ్వానాలు పంపించారు.